హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మావికి. ముందుగా అయితే నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూసేసేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అయితే షాప్లో ఇవి నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డు అండ్ పుట్నాల లడ్డు ఇవి మాత్రమే అప్పుడు సేల్కి ఉంటుండే. మంచిగా షాప్ నుంచి వెళ్ళి ఆటానికి రూపాయికి కొనుక్కొని రూపాయికి 4 వస్తుండే. మంచిగా తినేవాళ్ళము. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా పల్లీలు అయితే కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చాక వరకు వేపుకొని అవి ఒక మూతలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసి కొంచెం చిటపటలాడేంత వరకు వేపుకోండి. నువ్వులు మనకు తొందరగా వేగిపోతాయి, అంత టైం అయితే తీసుకోవు. కాబట్టి ఇవి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని వేపుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. మా చిన్నప్పుడు నువ్వుల లడ్డులు ఎక్కువగా తిన్నాం కాబట్టి గట్టిగా గాలిస్తే కుట్టుకుపోయేలా ఉన్నా కూడా చాలా స్టామినా ఉంటుండే. ఇప్పుడు ఆ స్టామినా అయితే బాడీలో లేదు. కాబట్టి ఇలాంటిది మనం రోజు ఒకటి తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడైతే నువ్వులు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ అదే బాండి పెట్టి ఒక కప్పు నువ్వులు, 1 కప్పు అండ్ బెల్లము ఇట్లా కొలతలా తీసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. సిమ్లో పెట్టాను నేను మంట, ఎందుకంటే ఎక్కువ హీట్లో పెట్టుకుంటే మనకు అడగంటుకుంటుంది. ఇలా ఒక నురగలాగా వచ్చేసి తీగపాకంలా వచ్చేంత వరకు చూసుకొని కొద్దిగా వాటర్ వేసినట్టుగా వేసి అయితే మిక్స్ చేసుకోండి. ఇది చాలా వరకు అంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత, గోరువెచ్చగా అంటే ఇంకా చల్లారిన తర్వాత ముద్దలు చేసుకోవడానికి చూడండి. డైరెక్ట్ అయితే హ్యాండ్ పెట్టకండి. నాకైతే 3-4 టైమ్స్ చేయి కాలింది. కాబట్టి చూసుకొని చేసుకోండి, ఎందుకంటే నాకు అనుభవం అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నువ్వులు అండ్ పల్లీలు కూడా మధ్యలోకి పొట్టంతా తీసేసి రెండుగా చీల్చాను. పల్లీలు వేస్తే అక్కడక్కడ తగులుతున్నప్పుడు భలే అనిపిస్తుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇదంతా కలిసేటట్టు అయితే కలుపుకోండి. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు చేసేటప్పుడు కూడా. చూడడానికి బాగుంది, నువ్వులు కూడా సరిగ్గా సరిపోయింది, బెల్లం కూడా అటు ఓవర్ తీపి అవ్వలేదు, అలాగని తక్కువ అవ్వలేదు. అలాగే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. అడగంటకుండా ఉంటుందన్నమాట. మనము ఇది వేసిన తర్వాత, అంటే నువ్వుల చెక్కి వేసిన తర్వాత చూసారు కదా. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. మోస్ట్లీ ఎంత సాధ్యమైతే అంతవరకు చల్లబడిన తర్వాతనే రౌండ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను వేడివేడిగా ముట్టుకున్నాను కాబట్టి నాకు 2 టైమ్స్ చేయి అయితే కాలిందనమాట. చూసారు కదా, అలా చేయి కాలింది. కొద్దిగా హ్యాండ్ అయితే తడి చేసుకోండి, ఏం కాదు. తడి చేసుకుంటే అవేం పాడవ్వవు. మనం కూడా ఎక్కువ రోజులు ఏం నిలవ పెట్టాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. చూసారు కదా, అలా కాలిందనమాట. ఇంకా నేను కూల్ అవ్వాలి అనేసి అయితే మొత్తం స్ప్రెడ్ చేసి చల్లగా అయ్యేంత వరకు అయితే ప్లేట్ పక్కన పెట్టేసి ఫ్యాన్ అయితే ఆన్ చేశాను అనమాట. చూసారు కదా, ఇలా చేయి అయితే కాలింది. ఇలా తీసేసి స్పూన్కున్నదంతా కూడా తీసేసి చల్లార్చుకోండి. చూసారు కదా, ఫైనల్గా చల్లబడిపోయి అయితే ఇలా ముద్దలాగా అవ్వడానికి అయితే వచ్చేసింది అనమాట. అప్పటికి కూడా ఇంకా కొంచెం కాలుతుంది, చూసుకొని చేసుకోండి. ఇవైతే నేను షాప్లో చాలా ఎక్కువ తినేదాన్ని చిన్నప్పుడు. నువ్వుల ముద్దలు, పల్లీల ముద్దలు ఇవే అమ్మేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మాత్రం ఇవి దొరకట్లేదు, వేరే ఐటమ్స్ వచ్చాయి. కాబట్టి ఇవి మన ఇంట్లో చేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్తో పాటుగా ఒక 2 నువ్వుల ఉండలు పెడితే సరిపోతుంది. ఇలా చల్లబడిన తర్వాతనే చేతితో ప్రెస్ చేస్తూ ఇలా చిన్న ఉండల్లా చేసుకోండి. చాలా మంచిగా అనిపించింది చేసేటప్పుడు. నాకు ఇంత పర్ఫెక్ట్గా చేస్తానా అనిపించింది. చేసినాక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చూసారు కదా, ఒక నువ్వుల ఉండకి 1 రూపీ అలా ఉంటుండే. 1 రూపీ చారానే ఉంటుండే అప్పుడు, 1 రూపీ కూడా కాదు. ఇంకా చూసారు కదా, ఇలా అయితే కొంచెం తడి చేసుకోండి, లేదంటే నెయ్యి అయినా రాసుకోండి. తడి చేసుకున్నా కూడా ఏమవ్వదు. నువ్వుల ముద్దలు మనం ఏమి ఎక్కువ రోజులు స్టోరేజ్ చేయము, రోజు 2 తిన్నా ఈజీగా అయిపోతాయి. కాబట్టి ఇలా రౌండ్గా ఎన్ని కావలిస్తే అన్నీ మనం చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. చేయికి అంటుతుంది అన్నప్పుడు కొద్దిగా తడైతే చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసుకోండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను పిల్లలకి ఇవి చేసి పెట్టాలి, నేను కూడా తినాలి అని. అందుకోసం అయితే ఇంకా నేను ఎంచక్క టైం తీసుకొని, యాక్చువల్లీ నైట్ టైం ఇది, ఇంకా నైట్ షాప్ నుంచి వచ్చిన తర్వాత టైం ఉంది కదా అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు మా వారు బయటకు అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు ఒక పనైనా కంప్లీట్ అవుతుంది. మన వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో.
అండ్ హెల్త్ పరంగా మంచి కాల్షియం ఉన్న బెనిఫిట్స్ ఉన్న మంచి నువ్వుల లడ్డు రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ చాలా కాలిందండి చేయి మాత్రం, చూసుకొని చేసుకోండి. ఎందుకంటే పాకం కదా, అది మనకి చేయికి తగిలింది అంటే ఆటోమేటిక్గా కాలుతుంది. నాకైతే అలాగే కాలిందనమాట. లడ్డూలు చుట్టుకోవడానికి టైం పట్టిందని చెప్పొచ్చు, అంత ఈజీ ఏం కాలేదు. ఇలా అన్ని లడ్డూలు అయితే చేసి పెట్టుకోండి. మనకు పల్లీలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా పల్లీలు మధ్యలో అక్కడక్కడ కనిపిస్తున్నట్టు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అందులో పాకంలో వేసినప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా కనిపించాయి నాకు. ఇవి ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇంతకు ముందేమో చిన్నప్పుడు ఏంటంటే చక్కెర నువ్వులు కలుపుకొని ఇంకా కూర్చున్నామంటే ఒక కటోర నిండా చక్కెర నువ్వులు ఉన్నాయి ఇంట్లో అంటే మొత్తం కానిచ్చేది. అప్పుడు మాకు నువ్వులు ఎక్కువగా పండేదనమాట మా పొలంలో. ఇప్పుడు అసలు ఏం దొరకట్లేదు కూడా. బస్తాలు బస్తాలు నువ్వులు పండిస్తుండే మా నాన్న. ఇప్పుడు పంటే లేదు, ఇంకా పడబడిపోయింది భూమి మొత్తం. ఇంకా ఇప్పుడు కొనుక్కొని చేసుకోవాల్సిందే. తినాల్సిన టైంలో దొరకట్లేదు, అప్పుడైతే సమృద్ధిగా ఉంటుండే. కొన్ని అయితే వేస్ట్ అయిపోతుండే భూమిలోనే. ఇలా అన్ని లడ్డూలు అయితే చుట్టుకోండి, హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా కాల్షియం ఉన్న రెసిపీస్ ఏంటంటే మునగాకు ఒకటి, నువ్వులు ఒకటి, పాలల్లో కంటే వీటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా రోజుకొకటి లేదంటే వీలున్నప్పుడల్లా ఒక 2 అలా తినడానికన్నా ట్రై చేయాలి. మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా రోజు ఒకటి లేదంటే ఒక 2-3 డేస్కు ఒకసారన్నా ఇస్తూ ఉండండి. చాలా మంచిది, బలం చాలా ఉంటుంది మనకు కాల్షియం పరంగా కానీ ఇంకా అన్ని రకాలుగా చూసుకుంటే నువ్వులు చాలా చాలా మంచివి. నల్ల నువ్వులు అయితే ఇంకా మంచిది. మాకు నల్ల నువ్వులు ఎక్కువగా పండించే వాళ్ళము. చూసారు కదా, అన్నీ కూడా లడ్డూలు ఇలాగే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. కొద్దిగా చల్లార్చుకుంటూ, చల్లారినా కూడా ఏం కాదు, మనకి చేయికి పెద్ద బడన్ అనిపించదు. కానీ వేడి మీద ఒకసారి చేసినప్పుడైతే నాకు చేయి మంచిగా సొక్కుమని అంటుకుందనమాట. అందుకనే చెప్తున్నాను, ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి అన్నీ కూడా లడ్డూలు చుట్టేసుకోండి ఇలాగా. అది కొద్దిగా గట్టి పడ్డా కూడా ప్రాబ్లం లేదు, మనం చేయితో నొక్కితే సరిపోతుంది. అన్ని లడ్డూలు కూడా సేమ్గా చేసుకోండి. కొద్దిసేపు ప్లేట్లో విడివిడిగా పెట్టామంటే ఇంకా అయిపోవచ్చినట్టే. చూసారు కదా, ఇలా చేసుకోండి. కొంచెం గాలారి అంటే గట్టిపడిపోతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అన్నీ కూడా ఇలాగే చేస్తూ ప్లేట్లో పెట్టేసుకోండి. కొంచెం గాలారిన తర్వాత ఒక డబ్బాలో కానీ లేకపోతే దేంట్లోనన్నా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని రోజు ఒకటి అలా పిల్లలు మనం 4 తిన్నామంటే అవేం ఉండవు. సో చూసారు కదా, ఇలా అన్నీ చేసి ప్లేట్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ లడ్డూలు అన్నీ కట్టేశాను. కొంచెం విడివిడిగా పెడితే ఆరిపోతాయి, అప్పుడు ఏం చక్కగా తినడానికి బాగుంటుంది, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లో కానీ లేకపోతే దేంట్లోనన్నా తీసి పక్కన పెట్టేసుకున్నామంటే డ్రై అయిన తర్వాత ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.